మామూలుగా ఆఫీస్ పెట్టించి ఎస్ఐ గారు కాలు పట్టుకొని ఎస్ఐ పర్మిషన్ తెచ్చుకొచ్చాము. తెచ్చుకుని చిన్న గొడవ వల్ల అసలు మా ఊరు ఎంతమంది చేసిన పేరు పోలేదు. పిల్లల్ని ఇయ్యాలన్నా కానీ అవును సార్ దీనికి తగ్గ గొడవలు వచ్చింది. మీకు అప్పచెప్పేస్తున్నాము, మేము ఏమేమి చేసుకోండి, మాకు తెలియదని చెప్పేసి మేము చేసుకుంటాం కదా. ఏం చేయకుండా అసలు నైట్ అప్పుడు 8 గంటలకు ఉన్నారు, అంత బాగానే ఉన్నారు. ఇంత జరిగిందంటే ఖచ్చితంగా బాగా ఈరోజు తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో సైదాపురం మండలంలో ఉన్నటువంటి గంగదేవపల్లి అనే గ్రామంలో మీ హరిజనవాడలో చింతపూడి మహేంద్ర అనే అతను తన భార్య అయినటువంటి చింతపూడి లావణ్యని పీక కోసి చంపేసినట్లుగా మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే మేము గంగదేవపల్లి హరిజనవాడకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము చూసిన దాంట్లో చనిపోయి లావణ్య అనే వివాహిత చనిపోయి ఉన్నట్లు గుర్తించాము. దాని మీద వారి యొక్క తల్లి అయినటువంటి వారి వద్ద ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తులో భాగంగా మేము అతని యొక్క భర్త అయినటువంటి మహేంద్రను అదుపులో తీసుకోవడం జరిగింది. అతనుని విచారించి